సంఘములో వారు చాలా బాగా పాడుతున్నారు, ఆ సంఘములో వారు చాలా బాగా వాక్యం చెప్తున్నారు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి పాటలు పాడుకుంటాను, అక్కడికి వెళ్ళి నేను చప్పట్లు కొట్టి నేను స్తుతి ఆరాధన చేస్తాను. అదే గొప్ప ప్రార్థన అని మీరు అనుకోవద్దు. ఎంత మంచిగా పాటలు పాడినా, ఎంత గొప్పగా వాక్యము చెప్పినా, ఎంత గొప్పగా స్తుతి ఆరాధనలో జరిపినా, మన దివ్య పూజా బలి ఎంత ఒక ప్రార్థన ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఏ సంఘములో అటువంటి ఒక ప్రార్థన జరగదు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, పాటల వెనక వాక్యాల వెనక మాత్రం వెళ్లకుండా దివ్య పూజా బలిలో ఉన్నటువంటి నిండు జీవాన్ని పొందడం కోసం ప్రయత్నించండి. నిండు జీవము దివ్య బలి ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము. ఎందుకంటే ఇది వాక్యము ద్వారా స్థాపింపబడిన విషయం, ఇది వాక్యము ద్వారా రుజువయ్యే విషయం, ఇది వాక్యము ద్వారా నిరూపింపబడిన విషయం. వాక్యం ద్వారా మాత్రం మనం రక్షణ పొందడం లేదు. మన యేసుక్రీస్తు పవిత్ర రక్తము ద్వారా ఈ రక్షణను పొందుతున్నాము.